పెట్టుకుని కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆ ఆవేదన నుంచి ఆమె బయటకు రాలేకపోతున్నారు. ప్రతి నాయకుడికి వివరాలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి నా కొడుకుని తీసుకురండి, కనీసం ఏమయ్యాడో చెప్పండి అని విజయలక్ష్మి అడగడం అందరితో కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమెతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం దేవినేని అవినాష్ కూడా ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వింటున్నారు. ఆ వివరాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ నివాసంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేసులున్నాయని చంపేసి మృతదేహాన్ని కాల్చే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అని సాయి కృష్ణ మేనమామ జనసేన నాయకుడు నవరంగ్ ఆయన మీడియా మైకుల ముందే ప్రశ్నించిన పరిస్థితి. ఆ అన్ని వివరాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. కాపు నాయకులం ప్రశ్నిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని కూడా ఆయన పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. న్యాయం చెయ్యమని అడిగితే సాయి కృష్ణపై కేసులున్నాయి అంటున్నారు, రౌడీ షీటర్ అంటున్నారు, రకరకాల కొత్త కేసుల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు తమతో రాజీ కుదుర్చుకునేందుకు వచ్చారు, అయినా కూడా మేం లొంగలేదు, మాకు సాయి కృష్ణ ఆచూకీ కావాలి, ఆయన్ని ఏం చేశారో తెలియాలి అంటూ కూడా నవరంగ్ అడగడం కూడా మనకి కనిపించింది. చాలా మంది కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్లే మేము పవన్ కళ్యాణ్ వరకు వెళ్లలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నవరంగ్. ప్రస్తుతం అత్యంత దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంని ఓదార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలోని గాదే సాయి కృష్ణ నివాసానికి వెళ్లారు. ఆమె తల్లితోటి మాట్లాడడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారు చేస్తున్న పోరాటం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. పోలీసుల లాకప్ డెత్ లో చనిపోయిన గాదే సాయి కృష్ణ నివాసంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం గాదే విజయలక్ష్మి సోదరుడు నవరంగ్ అసలు ఏం జరిగింది, తాము ఎలాంటి పోరాటం చేస్తున్నామనే అంశాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పారు. గాదే సాయి కృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనుకే కనుమరుగు చేశారు అంటూ కూడా గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్ లో సాయి కృష్ణని కొట్టి చంపేశారు అని కన్నీరు మున్నీరవుతున్నారు సాయి కృష్ణ తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే కృష్ణలంక చేరుకున్నారు. ఇక్కడ పోలీసుల లాకప్ డెత్ లో చనిపోయిన సాయి కృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. వైఎస్ జగన్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తోటి మాట్లాడుతున్నారు. అట్లాగే ఆయన మేనమామ నవరంగ్ తో కూడా మాట్లాడుతున్నారు. జరిగిన పరిణామాల గురించి ప్రస్తుతం జనసేన నాయకుడు నవరంగ్ వైఎస్ జగన్ కు వివరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ మేనలుడు సాయి కృష్ణను గత నెల 9వ తారీఖున పోలీసులు మార్కాపురంలో పిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చూపించలేదని చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో అనేక మార్లు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కృష్ణలంక శ్రీ నాగరాజును కలిసి చెప్పిన సందర్భంలో ఈ కొడుకు ఇక లేడు అనుకుంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి తీరు గురించి విజయలక్ష్మి మరోసారి వైఎస్ జగన్ కి వివరిస్తూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. అట్లాగే దండను కూడా రెడీ చేసుకోవాలంటే ఇంకొకసారి చెప్పాడు. అంతా నిర్లక్ష్యంగా మాటలు చెప్పినప్పుడే మాకు అనేక అనుమానాలు కలిగాయంటూ కూడా విజయలక్ష్మి వైఎస్ జగన్ కి వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నవరంగ్ ఎవరైతే సాయి కృష్ణ మేనమామ ఉన్నారో ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన కొద్ది రోజులుగా నవరంగ్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. హెర్బియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 24వ తారీఖు కోర్టు వాయిదా వేసింది. ఎందుకంటే ఈ లోపు ఖచ్చితంగా సాయి కృష్ణ తీసుకొస్తామంటే కూడా ప్రభుత్వం హైకోర్టుకి చెప్పింది. వాస్తవానికి సాయి కృష్ణ ఉన్నాడా లేడా అనే దాని మీద పోలీసులతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ హైకోర్టును కూడా తప్పుదారి పడిచ్చే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారింది. అనేక మార్లు మీడియా ముందుకు వచ్చినటువంటి సాయి కృష్ణ తల్లి
విజయలక్ష్మి బోర్డును వెలిపిస్తూ తమ కుమారుని చూపించాలని, ఒకవేళ చంపేస్తుంటే కనీసం డెడ్ బాడీనైనా చూపించాలంటే కూడా కన్నీరు మున్నీరు అయింది. అంతేకాదు ఒకవేళ బయట వార్తలు వినిపిస్తున్నట్టు నిజంగా పోలీసులు కొడుకుని చంపి తగలబెట్టి ఉంటే ఆ బోర్డు ఉంటుండే అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడే వైఎస్ జగన్ ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మరి కొద్దిసేపట్లోనే మీడియా తోటి కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది వైఎస్ జగన్. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి తెరదీసిన పరిస్థితి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ గత అరాచక ప్రదేశ్గా మారినటువంటి పరిస్థితిని గత 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. చివరికి పోలీసులు కాకి డ్రెస్ చేసుకొని కూనీకోర్లుగా మారాలనేటువంటి విమర్శ కూడా పెద్ద సంఖ్యలో వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం కృష్ణలంక సిఐ నాగరాజు మీద అనేక కేసులు ఉన్నాయి. ఇదే విధంగా గతంలో కూడా మరొక యువకుడు కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడు కుమారుడు సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అదే కాదు గతంలో కానీ రవీందర్, ఏపీ నడిబొడ్డున విజయవాడ లాంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని ఏకంగా లాకప్ డెత్ చేసి చంపేస్తే ఆ సిఐకి నిజంగా ఎవరి సపోర్ట్ లేకుండానే ఆయన సర్వైవ్ కాగలుగుతున్నాడా? ఏకంగా 2-3 వ్యక్తులు, ఒక వ్యక్తి ఏకంగా వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, మరో వ్యక్తి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నాడని చెప్పిన పరిస్థితి. ఆయన ఒక సింగిల్ గా ఇదంతా చేయగలుగుతారా ఎవరి సపోర్ట్ లేకుండా? ఉండదు బిందు. ఎందుకంటే ఈ కేసు వెనకాల ఒక సిఐ నాగరాజు మాత్రమే కాదు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగరాజుని పోలీసులు తీసుకున్న సమయంలో అక్కడ ఉండి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఒక టీం వెళ్ళి అతను పట్టుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఉంటారు. అంటే రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ఆ టాస్క్ ఫోర్స్ టీం అక్కడ వెళ్ళింది. సాయి కృష్ణ మార్కాపురంలో అదుపులో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచే ఈ చిత్రహింస ప్రారంభమయ్యే. అప్పుడు ఇక్కడ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురాకముందే ముందుగా వెళ్ళినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ టీము సాయి కృష్ణను తీవ్రంగా వేధించింది, 3rd డిగ్రీ ప్రయోగించింది. అయినప్పుడు కూడా అనేక కేసుల్లో ఇతను ముద్దాయిగా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సాయి కృష్ణకు అంగీకరించకపోవడంతో ఆ టాస్క్ ఫోర్స్ టీము ఆ తర్వాత కృష్ణలంక స్టేకి అర్పించారు. నిజానికి విజయవాడ నగరంలో ఏ కేసుకు సంబంధించైనా సరే ఒక కేసు ఎవరో ఒకరిని ఇరికిస్తారంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ అత్యంత దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించడం ద్వారా ఆ వ్యక్తుల్ని ఆయా కేసులు ఇరికించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇది గడిచిన కొంతకాలంగా జరుగుతుంది. అందులో భాగంగానే వేరే కేసుల్లో సాయి కృష్ణను ఇరికించే కార్యక్రమంలో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సాయి కృష్ణ తీసుకొచ్చారు. అప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ సందర్భంగానే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన సందర్భానికి సంబంధించి సిపి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించినట్టు ఒక్కొక్కటి వార్తలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వారి సూచనలు సలహాల మేరకి సాయి కృష్ణ సంబంధించినటువంటి మనిషిని సంపన్నికం చేశారు. ఒకవేళ చనిపోయి ఉంటే అతను డెడ్ బాడీని కాంటాక్ట్ చేయడం కానీ అతని తాలూకు ఆనవాళ్ళు లేకుండా బోర్డును కూడా కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఒక సిఐ నాగరాజు మాత్రమే చేయలేదు, ఆయన పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే 10 మంది ఇతర పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేయాలనేది తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం సిబిఐతో విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మీరు చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ప్రస్తుతానికి సిఐ నాగరాజును సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా దీన్ని ఇంతతో వదిలేసేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి రాజమండ్రికి సంబంధించినటువంటి ఎస్పీ నరసింహ కిషోర్ ని కేసు పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారు. నిజానికి ఎస్పీ నరసింహ కిషోర్ ఏ స్థాయిలో విచారణ చేస్తారనేది ఇప్పుడు అనుమానాలు పడుతున్నాయి. ఎందుకంటే టీపీ రాజశేఖర బాబు కూడా ఈ కేసు వ్యవహారాలకు సంబంధించి ఒక ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన పాత్ర ఉంది. దాంతోపాటు డీజీపీ స్థాయి వ్యక్తి ప్రమేయం కూడా ఉందనేటువంటి విమర్శలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రవీందర్, మనం చూస్తున్నాం ఏదైతే ఒక కీలక సాక్షిగా ఈ కేసులో ఉన్నారో మహంకాళి, అతను చెప్పిన ఇన్స్టాగ్రామ్ వీడియోను కూడా కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించడం కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది ప్రస్తుతం విజువల్లో. కాసేపటి క్రితమే ఆ వీడియో మనం కూడా ప్లే చేసాం. ఆ రోజు అసలు లాకప్ డెత్ టైంలో ఏం జరిగింది, ఏ రకంగా మిగతా అందరినీ ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ ఏ రకంగా బయటికి పంపించేశారు, కేవలం సాయి కృష్ణని మాత్రమే
ఏ రకంగా ఉంచారు, ఏ రకంగా లాకప్ లో అతన్ని చిత్రహింసలు చేశారు, ఈ అన్ని విషయాల్ని కూడా కాసేపటి క్రితమే ఈ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ విజయలక్ష్మి గారి ఆవేదన చూడలేకే నేను ఇది చెప్తున్నాను, నాకు కూడా భయంగా ఉంది, అయినప్పటికీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేస్తున్నారని ఈ మహంకాళి అనే వ్యక్తి చెప్పాడు. ఆ వీడియోను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ప్రస్తుతం ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రవీందర్ ఇంకో అంశం ఏంటంటే, ప్రధానంగా ఏం తెలుసు సాయి కృష్ణకి, ఎందుకని లాకప్ డెత్ చేయాల్సి వచ్చిందనే ఒక స్పెక్యులేషన్ కూడా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ప్రచారం అనిపించవచ్చు కానీ నిజంగానే ఏదో ఒక చిన్న క్రైమో లేదంటే ఏదో ఒక కేసులో ఉన్న వ్యక్తినో తీసుకొచ్చి లాకప్ డెత్ చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది, అతనికి ఏం తెలుసు అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజానికి బిందు విజయవాడ నగరంలో ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా సరే ఆ క్రైమ్ లో నిందితులు దొరకకపోతే పోలీసులు ఆ కేసు విచారణ పూర్తి స్థాయిలో చేయలేక చేతి ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంటే కృష్ణాలంక పోలీసులకు అప్పగిస్తారు. కృష్ణాలంకలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ బ్యాచ్ సంబంధించినటువంటి కుర్రాలు కానీ ఇతర కేసుల్లో ఇరుక్కున్న ఉన్నటువంటి యూత్ కానీ అలాంటి వారిని తీసుకొచ్చి కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా స్టేషన్ లో ఏదైతే కేసులు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఆ కేసులో వీళ్ళ నిందితులు చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సాయికృష్ణ మీద కూడా ఆ స్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ప్రత్యేక కారణం అంటే ఏది లేదు. అతని మీద గతంలో ఉన్నటువంటి దాదాపు 9 కేసులు ఉంటే వాటిలో ఇప్పటికీ 7 కేసులు కూడా వేగిపోయినటువంటి పరిస్థితి. కేవలం 2 కేసులు మాత్రం అతను నిందితుడిగా ఉన్నాడు. అయినప్పుడు కూడా వేరే కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం నాగరాజు చేశారు. ఆ సమయంలో ఏదైతే మార్కాపురంలో సాయికృష్ణను అదుపులో తీసుకున్నారో టాస్క్ ఫోర్స్ టీమ్, ఆ తర్వాత అతనితో పాటు విజయవాడ నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది యువకులు కూడా తీసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పేట మహంకాళి చందు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరికొంతమంది కూడా సిఐ నాగరాజు కృష్ణాంత పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. వీరందరి మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కానీ